మీ పేరు చెప్పండి. శేఖర్. శేఖర్. నేను జాబ్ చేస్తుండే యాక్చువల్లీ. జాబ్ చేస్తున్న టైంలో నాకు ఇంకా జాబ్ అవి 10 to 8 ఉండే సేమ్. విరక్తి వస్తుండే, డైలీ పోతుండే వస్తుండే ఖాళీ అదే అందులో టైం అంతా అందులోనే ఏం ఉండదు. రావడం, పనికి పోవడం, రావడం, ఇంట్లో పడుకోవడం, లేవడం, ఇదే అవుతుంది. మనకి ఎట్లాంటి యూజ్ లేదు. యూజ్ లేదంటే ఇలా ఫినాన్షియల్గా స్ట్రాంగ్ ఉండాలి ఫస్ట్. ఫినాన్షియల్ స్ట్రాంగ్ ఏం గ్రోత్ లేదు అందులో. ఇంకోటి ఏంటంటే నేనున్న కంపెనీలో ఆల్రెడీ నేను ఆల్మోస్ట్ 6 years చేసిన, గ్రోత్ లేదు. వచ్చేసిన బయటికి, ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటా బయటకు వచ్చిన. ఏమైనా ఉన్నాయా, కొన్ని పైసలు ఉన్నాయి, ఏమైనా చిన్నగా స్మాల్ స్కేల్ బిజినెస్ ఏదైనా చేసుకుందామా మనది అనుకోండి. మనం ఎంత ఏం చేసినా సరే మనకే వస్తాయి, వేరే వాళ్ళకి వెళ్ళలేదు. మనం ఎంత చేస్తే మనకే. ఆడ మనం ఎంత చేసినా అది వేరే వాళ్ళకి వెళ్తుంది కానీ మనకి రాదు. సో నేనేం చూసిన, చాలా చాయ్వి ఫ్రాంచైజీ చూసిన, కొన్ని వేరే ఫ్రాంచైజీ చూసిన. ఎక్కువ అందరు చాయ్స్వి ఇంకా ఫుడ్ ఉన్నాయి. ఫుడ్ అంటే చాలా రిస్కీ అనిపించింది కొంచెం. ఏదైనా సర్వీస్ సెక్టార్లో చూద్దామా అని చెప్పి చూస్తూ ఉంటే మా అంకుల్ ఒక సరే నేను ఇంకా నాకు ఆయన ఈ ప్రొఫైల్ది మొత్తం పాంప్లెట్ ఆ యాడ్స్ ఇన్స్టాలోనే ఎందులో పంపించాడు. చూసిన తర్వాత కాల్ చేస్తే మన సూజా సార్ అని చెప్పి ఆయన లిఫ్ట్ చేశారు. సో అతనితో ఇంటరాక్ట్ అయ్యాను ఫస్ట్. ఎట్లా అని ఫస్ట్ డే మీటింగ్ జరిగింది. సెకండ్ డే మీటింగ్లో ఇంకా లాక్ చేసేసాను. ఓకే, ఆయన మాట్లాడే విధానం కూడా కొంచెం ఆయన ఆలోచన విధానం కూడా కొంచెం బ్రాడ్గా అనిపించింది. స్టార్టప్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా నేను ఉన్న కారణం స్టార్టప్. ఇది స్టార్టప్ కాబట్టి మనకి చాలా అంటే మనం గ్రోత్, ఆయన గ్రోత్ అవుతారు, మనం గ్రోత్ అవుతాం, ప్యారలల్గా గ్రోత్ అవుతాం. అదే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఉన్న కంపెనీలో దూరామనుకోండి లిమిటెడ్ అయిపోతుంది. సో ఇదొకటి నాకు అదొక స్ట్రైక్ అయింది. నేను అట్లా అతనితో ఇంటరాక్ట్ అయ్యి ఫ్రాంచైజీ తీసుకోవడం అట్లా జరిగింది. అన్నీ యాజ్ ఇట్ ఈస్ ఏదైతే మన రెగ్యులర్ ఒక ఫ్రాంచైజీ తీసుకోవాలి కావాల్సిన ఏమైతే పనులు అన్నీ రెగ్యులర్గా నీట్గా క్లియర్గా అన్నీ జరిగిపోయాయి. అన్నీ జరిగినా మేము 6 months అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పటివరకు నో ప్రాబ్లం, అన్నీ మంచిగా ఎస్టాబ్లిష్, అన్నీ మంచిగా చేశారు, అన్నీ జరుగుతున్నాయి. అన్ని వర్క్ పరంగా కానీ అన్నీ. సర్వీస్ క్వాలిటీ, డెలివరీ, ఫాస్ట్ డెలివరీ, ఈ రెండే చాలా మెయిన్ అన్న. ఈ మన ఏరియాలో మెయిన్ ఫాస్ట్ డెలివరీ, సర్వీస్ క్వాలిటీ, ఈ రెండు ఉంటే మాత్రం డెఫినెట్గా మనకి కస్టమర్స్ మన వైపుకే వస్తారు. మెయిన్ ఆ రెండు రీజన్ వల్లనే ఇప్పుడు కస్టమర్స్ అందరూ మ్యాక్సిమం వేరే లాండ్రీస్ ఉన్న కస్టమర్లు వాళ్ళకి ఎగ్జిట్ ఉన్న వాళ్ళు మన వైపు టర్న్ అయిన కారణం మెయిన్ అదే, ఫాస్ట్ సర్వీస్, క్వాలిటీ. ఇన్ కేస్ ఏమైనా మనకి మిస్ అయినా మళ్ళీ వాళ్ళకి ఏమంటారు కస్టమర్కి అసూరెన్స్, మళ్ళీ ప్రాసెస్ అనేది ఒకటి పెట్టారనమాట మన వాళ్ళు. మెయిన్గా మన సర్వీస్ తీసుకోవడానికి కారణం లో కాస్ట్ ఒకటి, ప్లస్ ఫాస్ట్ డెలివరీ, మెయిన్గా ఫాస్ట్ డెలివరీ అండ్ మన క్వాలిటీ. ఈ 3 రీజన్ వల్లనే మనం కస్టమర్ని అట్రాక్ట్ చేయగలుగుతాం. మనం ఈ వాష్ ఫ్రాంచైజీ తీసుకోవడానికి కారణం ఏంటంటే బయట ఉన్న వేరే ఫ్రాంచైజీ, లాండ్రీ ఉన్న ఫ్రాంచైజీ ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ. వీటి కంపారిజన్ చేస్తే ఇందులో 1/3 ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఇందులో చేసిన ఇన్వెస్ట్మెంట్ కంటే ఇంకా ఎక్కువ ప్రాఫిట్లు కూడా ఎక్కువ ఇందులో చూస్తున్నాం మనం. అందులో ఆ ఇన్వెస్ట్మెంట్ చేసిన అంత ప్రాఫిట్ అక్కడ కనిపించట్లేదు. సో మేము దీనికి నేనైతే ఎస్పెషల్లీ అది అంతా ఆలోచించి దీనికి షిఫ్ట్ అయిపోయాను. నేను స్టార్ట్ చేసిన ఫస్ట్ మంత్ 2 months 3 months వరకు రాదేమో అనుకున్నాను. నేను ఎట్లా ఫస్ట్ ఒక 3 months 4 months అన్నా వదిలేదాం అనుకున్నా. కానీ ఫస్ట్ మంత్ ఒక్కటి జస్ట్ నార్మల్. సెకండ్ మంత్ నుంచి నార్మల్ జరిగింది, అన్ని ఆపరేషన్స్ అన్నీ జరిగినాయి. ఫస్ట్ మంత్ నార్మల్. సెకండ్ మంత్ నుంచి మాత్రం నేను నా ప్రాఫిట్ చూడడం స్టార్ట్ చేసిన నేను. రైట్, అది ఒకటి మనకి ఇందులో మంచి ఒకటి ఆప్షన్ ఏంటంటే మెయిన్ ఆ మిషన్స్, ఈ వర్కర్స్, ఈ లేబర్స్, వీళ్ళందరితో మనం డీల్ చేయాల్సిన అవసరం ఉండదు. ఆ హెడ్ఏక్ అస్సలు మనకు ఉండని. ఆపరేషన్స్ ఏవైతే ఉన్నాయో అన్ని హెడ్ఏక్ మన దగ్గర అసలు మన వరకు ఉండదు, మనకి దాంతో సంబంధం ఉండదు. సో మనకు అది బెటర్. రిస్క్ ఇన్వాల్వ్మెంట్ తక్కువ, దానివల్ల ఇన్వెస్ట్మెంట్ కూడా తక్కువ, రిటర్న్స్ ఎక్కువ. సో దట్స్ వై ఐ చూసింగ్.